అంటే వదిలి వెళ్ళిపోతారు అనేది అపోహ. షిఫ్ట్ అవుతుందని నిజం. అది రేవంత్ రెడ్డి గారు లేదా అల్లు అర్జున్ గారు మాత్రమే కాదు. ఖచ్చితంగా విశాఖపట్నానికి ఆ వాతావరణం ఉంది కాబట్టి ఖచ్చితంగా విశాఖపట్నం షిఫ్ట్ అవ్వడం మాత్రం ఖాయం. అది కేవలం రేవంత్ రెడ్డి వల్ల అల్లు అర్జున్ అనుకుంటే మాత్రం అది పొరపాటే. విశాఖపట్నంలో నేచురల్గా ఉండే ఏదైతే మనకి విశాఖ బీచ్, ఎర్ర దెబ్బలు, ఆ భావన నుంచి ఆల్రెడీ గత 9 సంవత్సరాల నుంచి కూడా విశాఖపట్నంలో ఫిల్మ్ ఇండస్ట్రీని డెవలప్ చేసేందుకు అన్ని రకాల ప్రయత్నాలు జరిగాయి. ఏమైనా ల్యాండ్స్ ఇస్తారా, ఇస్తే ఎంతవరకు ఇస్తారు, ఏ స్టూడియోస్కి ఇస్తారు అనేది రేవంత్ రెడ్డి గారు అల్లు అర్జున్ పుణ్యమా అని చెప్పేసి తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీ వైజాగ్ తరలిళ్ళే అవకాశం ఉందనుకుంటున్నారా అసలు? అంటే వైజాగ్ వెళ్ళే అవకాశం ఉంది కానీ అది రేవంత్ రెడ్డి గారు లేదా అల్లు అర్జున్ గారు మాత్రమే కాదు. ఈ ఏదైతే ఫిల్మ్ ఇండస్ట్రీ ఉందో అది విశాఖపట్నం షిఫ్ట్ అవ్వడానికి ఎప్పటి నుంచో ప్రయత్నం జరుగుతున్నాయి, ఈ రోజు నుంచి కాదు. కాబట్టి ఖచ్చితంగా ఏదో ఇండస్ట్రీ వెళ్తుంది కానీ అది కేవలం రేవంత్ రెడ్డి వల్ల అల్లు అర్జున్ అనుకుంటే మాత్రం అది పొరపాటే. ఎందుకంటే అది ఎప్పటి నుంచో జరుగుతున్న ప్రయత్నం. గత 9 సంవత్సరాల నుంచి రాష్ట్ర విభజన జరిగిన తర్వాత నుంచి కూడా ఫిలిం ఇండస్ట్రీ విశాఖపట్నంలో పెట్టేందుకు అనేక ప్రయత్నాలు జరిగాయి. అదేవిధంగా రామానాయుడు గారి స్టూడియో కూడా ఆ టైంలోనే దాన్ని బిల్డప్ చేశారు. కాబట్టి ఖచ్చితంగా విశాఖపట్నానికి ఆ వాతావరణం ఉంది కాబట్టి ఖచ్చితంగా విశాఖపట్నం షిఫ్ట్ అవ్వడం మాత్రం ఖాయం. అంటే ఇది లాజిక్ లేని ఇది కదా, ఎందుకంటే ప్రేక్షకులు అనే వాళ్ళు తెలుగు వాళ్ళు అక్కడ ఇక్కడ కూడా ఉన్నారు. ఇండస్ట్రీ ఒక చోట నుంచి ఇంకో చోటకి ఎలా వెళ్తుంది? అంటే ఎక్కడున్నా అక్కడున్నా షూటింగ్లు జరగాలి కానీ ఇండస్ట్రీ అక్కడికి మొత్తం ఎలా వెళ్ళిపోతుంది? అది అసలు లాజిక్ లేని ఇది కదా. అంటే లాజిక్ ఏంటంటే మూవీ మేకింగ్కి ఖర్చు తగ్గుతుంది అనేది ఒక కాన్సెప్ట్. విశాఖపట్నంలో నేచురల్గా ఉండే ఏదైతే మనకి విశాఖ బీచ్, అదేవిధంగా ఏదైతే అటవీ ప్రాంతం, ఎర్ర దెబ్బలు, ఇవన్నీ కూడా ఈ మూవీ మేకింగ్కి చాలా ఇంపార్టెంట్. ఆ మూవీ మేకింగ్కి ఖర్చు తగ్గే అవకాశాలు చాలా ఎక్కువ ఉన్నాయనేది ఒక దానికి ఒక పాయింట్. అదేవిధంగా ఏదైతే కొత్త బంగారులో ఒక మూవీ కావచ్చు, చాలా మూవీస్ని తక్కువ బడ్జెట్లో చాలా క్వాలిటీగా తీసారు అనేది కూడా ఒక కాన్సెప్ట్. అంటే ఇండస్ట్రీ తరలి వెళ్ళాలంటే అక్కడ ఏదో ఇన్సెంటివ్లని లేదంటే ఏదో ప్రోత్సాహకాలని ఏవోటి ఉంటాయి కదా, అవి ప్రభుత్వాలు వాటిని ప్రకటిస్తే వెళ్తాయి, అంటే అక్కడ షూటింగ్లు జరుపుతాయి. కానీ అవేమీ జరగకుండా ఇండస్ట్రీ అక్కడికి ఏకపక్షంగా వెళ్ళిపోవడానికి కారణం ఏమై ఉండొచ్చు అనుకుంటున్నారు? అసలు ఎలా ఎందుకు వెళ్తుంది? మీకు ఎందుకు ఎలా అనిపించింది అసలు? అంటే ఏకపక్షంగా వెళ్ళిపోతుందని నేను అనుకోవట్లేదు. వాళ్ళు రాష్ట్ర విభజన తర్వాత నుంచి ప్రయత్నాలన్నీ జరుగుతున్నాయి. అనేక సంఘటనలు జరుగుతున్న కొలిది ఖచ్చితంగా మనం వెళ్ళాలన్న భావన కలిగింది. ఆ భావన నుంచి ఆల్రెడీ గత 9 సంవత్సరాల నుంచి కూడా విశాఖపట్నంలో ఫిల్మ్ ఇండస్ట్రీని డెవలప్ చేసేందుకు అన్ని రకాల ప్రయత్నాలు జరిగాయి. ఎవరైతే ప్రొడ్యూసర్స్ ఉన్నారో ప్రొడ్యూసర్ కూడా చాలా హోటల్స్ కట్టుకున్నారు. సో ఎవరైతే మూవీ మేకింగ్కి సంబంధించిన వాళ్ళు వస్తారో ఆ రకంగా వాళ్ళకి ప్రత్యేకంగా హోటల్స్ కూడా కట్టారు. కాబట్టి వెళ్ళిపోతుందంటే లాజిక్ ఉంది, ఖచ్చితంగాను లాజిక్ లేదని నేను అనట్లేదు. ప్రకృతి సిద్ధమైన అన్ని వాతావరణాలు అక్కడ అనుకూలంగా ఉన్నాయి. ఆడియన్స్ అంటారా, మూవీ మేకింగ్ ఇంపార్టెంట్. అంటే స్టూడియోలు అన్నీ ఇక్కడే ఉన్నాయి, హైదరాబాద్లోనే స్టూడియోలు ఉన్నాయి. ఏది షూటింగ్ జరపాలన్నా స్టూడియోలో షూటింగ్ జరపాలంటే హైదరాబాద్లోనే జరపాలి. మరి అక్కడ ఒక స్టూడియో కూడా లేదు, అక్కడ స్టూడియోకి సైట్ లేదు. ఇక్కడ తెలంగాణ గవర్నమెంట్ ప్రోత్సహిస్తుంది, అవన్నీ చేస్తుంది కూడా, అయినా ఎందుకు వెళ్తుంది గవర్నమెంట్? ఈ రోజు ఆ ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారితో కూడా ఈ ఫిలిం ఇండస్ట్రీకి సంబంధించిన పెద్దలు ఈరోజు ప్రత్యేకంగా భేటీ అవుతున్నారు. సురేష్ బాబు గారు, అదేవిధంగా దిల్ రాజు గారు, వీళ్ళందరూ పెద్ద వాళ్ళు కూడా భేటీ అవుతున్నారు. కాబట్టి ఖచ్చితంగా ఫిల్మ్ ఇండస్ట్రీకి మొన్న పవన్ కళ్యాణ్ గారు కూడా అదే చెప్పారు, ఫిల్మ్ మేకింగ్ ఇక్కడ తీసుకోవచ్చు, చాలా అనుకూలమైన వాతావరణం కూడా చెప్పడం జరుగుతుంది. దానికి కారణం ఏంటంటే ఖచ్చితంగా ప్రభుత్వం సహకారం అందిస్తుంది, మీరు వస్తే అనే విషయం చెప్తున్నారు. అది ఏదో ఈ రోజు చెప్తారని మాత్రం ఎట్టి పరిస్థితులు అనుకోవద్దు, అది ఎప్పటి నుంచో చెప్తున్నారు. ఈరోజు ముఖ్యమంత్రితో ఖచ్చితంగా భేటీ ఉంది. కాబట్టి భేటీ తర్వాత మూవీ ఇండస్ట్రీ, ఫిల్మ్ ఇండస్ట్రీకి ఏ రకమైన సౌకర్యాలు సమకూరుస్తారు, ఏమైనా ల్యాండ్స్ ఇస్తారా, ఇస్తే ఎంతవరకు ఇస్తారు, ఏ స్టూడియోస్కి ఇస్తారు అనేది తెలియ అవకాశం ఉంది. ఆల్రెడీ స్టూడియో రామానాయుడు స్టూడియో విశాఖపట్నంలో ఉంది. అంటే ఇక్కడ ఏమన్నా భయంతో వెళ్తున్నారు అనుకోవాలంటారా, లేకపోతే కేవలం అక్కడ కూడా అవకాశాలు కల్పించడం కోసం వెళ్తున్నారంటారా? దేనికోసం? అంటే భయంతో వెళ్తున్నారు అనేది రాంగ్ కాన్సెప్ట్. భయంతో కాదు, వాళ్ళకి ఎప్పటి నుంచో విశాఖపట్నాన్ని షిఫ్ట్ చేయాలని ఒక ఆలోచన ఉంది. రాష్ట్ర విభజన తర్వాత వచ్చిన ఆలోచన అది. రాష్ట్ర విభజన తర్వాత ఈ ఇండస్ట్రీని విశాఖపట్నం షిఫ్ట్ చేయాలని ఒక ఆలోచన ఉంది. ఆ ఆలోచనని స్లోగా బిల్డప్ చేసుకుంటూ వచ్చారు. సో ఇప్పుడు 60% 50% వరకు అక్కడ ఆల్రెడీ కొంతమంది షిఫ్ట్ అయ్యి ఉన్న వాళ్ళు, ఆల్రెడీ షూటింగ్ చేస్తున్న వాళ్ళు, స్టూడియోస్ కట్టిన వాళ్ళు ఉన్నాయి, కట్టలేని కూడా ఆల్రెడీ మీకు మూవీ మేకింగ్ అనేది జరుగుతూనే ఉంది, కంటిన్యూగా జరుగుతూనే ఉంది. సో భయంతో వెళ్తారనేది మాత్రం అవాస్తవం. అంటే స్టూడియోలకి ఇంకా స్థలాలు అవి ఇచ్చే అవకాశం ఉందంటారా అక్కడ? అంటే వాళ్ళకి ఖచ్చితంగా ఇచ్చే అవకాశం ఉంది. ప్రభుత్వం ఖచ్చితంగా సహకారం అందిస్తుందని చెప్పడం జరిగింది. ఇప్పుడు ఆల్రెడీ ముఖ్యమంత్రిగా ఉప ముఖ్యమంత్రిగా పవన్ కళ్యాణ్ ఉన్నారు కాబట్టి ఆయన కూడా ఆల్రెడీ ఫిల్మ్ ఇండస్ట్రీకి సంబంధించిన వ్యక్తి కాబట్టి ఖచ్చితంగా ప్రోత్సాహాలు ఇచ్చే అవకాశం ఉంటుంది. ఫిల్మ్ ఇండస్ట్రీని విశాఖపట్నం తీసుకొచ్చేందుకు ఏపీ ప్రభుత్వం అన్ని రకాల ప్రయత్నాలు చేస్తుంది. అవసరమైతే వీళ్ళకి ఫిల్మ్ ఇండస్ట్రీ సంబంధించిన భూములు, వాళ్ళకి ఇంకేం కావాలో అన్ని వసతులు కల్పించే అవకాశాలు చాలా ఎక్కువ ఉన్నాయి. హైదరాబాద్ అంటే దేశంలోనే 5th ప్లేస్ ఉన్న సిటీ, మెట్రో సిటీ.
అలాంటి సిటీని వదిలి సినీ ఇండస్ట్రీ వైజాగ్ వెళ్ళాలంటే అవకాశం ఎంతో ఉందంటారా? ఎంత ఛాన్స్ అంటే ఉందంటే వదిలి వెళ్ళిపోతారు అనేది అపోహ. షిఫ్ట్ అవుతుందని నిజం. వీళ్ళు హౌసెస్ ఇక్కడ ఉంటాయి, ఇక్కడ ఉన్న స్టూడియోస్ ఇక్కడ ఉంటాయి, అక్కడ బిల్డప్ చేస్తారు అంటున్నాను. మొత్తానికి వీళ్ళందరూ ఇక్కడ ఇల్లులు లేకపోతే స్టూడియోస్ అనే వదిలేసి వెళ్ళిపోతారు అనేది అబద్ధం. అక్కడ కూడా విశాఖపట్నంలో కూడా బాగా బిల్డప్ చేస్తున్నారు. సో మూవీ మేకింగ్కి సంబంధించిన బాగా ఇప్పుడు హైదరాబాద్ తర్వాత నెక్స్ట్ విశాఖపట్నానికి ఆ ఛాయిస్ ఉంది కాబట్టి నేచురల్ లొకాలిటీ ఇవన్నీ ఉన్నాయి కాబట్టి ఖచ్చితంగా దాన్ని బిల్డప్ చేస్తారు తప్ప మొత్తం ఇక్కడ వదిలేసి వెళ్ళిపోతారు అనేది కాదు. అంటే ఇప్పుడు ఇండస్ట్రీ ఇక్కడ నుంచి తరలి వెళ్తే దాంట్లో చంద్రబాబు నాయుడు గారి పాత్ర ఎంత, పవన్ కళ్యాణ్ గారి పాత్ర ఎంత అంటే మీరు ఏం చెప్తారు? ఖచ్చితంగా 60-40 అని చెప్తాను. 60-40 పవన్ కళ్యాణ్ చంద్రబాబు నాయుడుకి 60% ఉంటుంది, పవన్ కళ్యాణ్ గారికి 40% ఉంటుంది ఖచ్చితంగా. ఎందుకంటే ఉండదని నేను అన్నాను. ఎందుకంటే ఏ రాష్ట్రమైనా అదే కోరుకుంటుంది. ఇప్పుడు ఈ రాష్ట్రం వాళ్ళు ఇండస్ట్రీ మన దగ్గర పెట్టాలి, దానికి సంబంధించిన ఏవైతే ప్రభుత్వానికి చెల్లించినా అవన్నీ కూడా ప్రభుత్వానికి వస్తాయి. సో ఎంప్లాయ్మెంట్ పెరుగుతుంది, స్టూడియోస్ పెరుగుతాయి. సో అది ఏ రాష్ట్రం ఉన్న ముఖ్యమంత్రులు ఆ రాష్ట్రంలో పెట్టుబడి పెట్టాలని కోరుకోవడంలో తప్పులేదు. అంటే పవన్ కళ్యాణ్ గారు ఒక సినీ ఇండస్ట్రీ పర్సన్, ఇక్కడ నుంచి సినీ ఇండస్ట్రీకి వెళ్తే రేవంత్ రెడ్డి గారు ఊరుకుంటారంటారా? ఇక్కడ తగ్గిపోదా? ఏం తగ్గిపోద్దని అంటే అదే ఇక్కడ ఆదాయం అది తగ్గిపోద్ది కదా, సినీ ఇండస్ట్రీ నుంచి వచ్చే ఆదాయం అది తగ్గిపోయి ఇక్కడ ఇది కూడా పడుతుంది కదా ఇండస్ట్రీ. అంటే మొత్తానికి నష్టపోద్ది అనేది అపోహ అన్నాను నేను. ఇక్కడ మొత్తం అసలు ఏమీ లేకుండా అయిపోతుంది. ఇక ప్రభుత్వానికి ఇండస్ట్రీ నుంచి ఏ రకమైన చెల్లుబాట్లు ఉండవు అనేది తప్పది. ఎందుకంటే మొన్న సురేష్ బాబు గారు ఒక విషయం చెప్పారు. 60% అయితే మాకు ఏపీ నుంచి, 40% మాత్రమే తెలంగాణ నుంచి మాకు వస్తుంది మూవీ ద్వారా. సో మాకు అక్కడ ఎక్కువ ఛాయిస్ ఉందనే విషయం కూడా ఇండైరెక్ట్గా చెప్పినట్టు నాకు అనిపించింది ఆ పదం చూసినట్లయితే. ఇక్కడ మెడ్రాస్ నుంచి తెలుగు ఇండస్ట్రీ హైదరాబాద్ రావడానికే ఎన్నో సంవత్సరాలు పట్టేసింది. అలాంటిది ఇక్కడ నుంచి మళ్ళీ హైదరాబాద్ నుంచి వైజాగ్ వెళ్ళడానికి ఎంత టైం పట్టే అవకాశం ఉందని. అందుకే నేను 2014 నుంచి ఇది స్టార్ట్ చేశారు, ఈ రోజు నుంచి కాదు. అంటే ఆల్రెడీ 10 years అయిపోయింది. 9 years 8 years బ్యాకే స్టూడియోస్ కట్టారు, 1-2 కట్టారు. సో అంతే మూవీ మేకింగ్ అంత యాక్టివ్గా జరగలేదు. తర్వాత నుంచి మాత్రం ఖచ్చితంగా ఇప్పుడు ఆల్రెడీ ఈ 7-8 yearsలో చాలా బలంగా చాలా ఏవైతే దానికి సంబంధించిన మూవీ మేకింగ్ సంబంధించిన డైరెక్టర్లు కావచ్చు, కెమెరామ్యాన్స్, అసిస్టెంట్ డైరెక్టర్లు, స్టోరీ డైరెక్టర్లు వీళ్ళందరూ చాలామంది విశాఖపట్నంలో కూర్చొని మూవీ మేకింగ్ కోసం ప్లాన్ చేస్తున్నారు. అంటే దీనికి ఇప్పుడే ఈ చర్చ ఎందుకు జరుగుతుంది ఎక్కువైంది అనుకోవచ్చు? అంటే ఇండస్ట్రీకి తరలి వెళ్ళాలని అల్లు అర్జున్ గారు రేవంత్ రెడ్డి గారు గొడవ కాదని అనుకోవచ్చు అంటారా ఏంటి? అంటే ఈ ఇండస్ట్రీ తరలిపోతుంది, విశాఖపట్నం వెళ్తుంది అంటే తరలిపోవడానికి మొత్తం వెళ్ళిపోవడం కాకుండా అక్కడ కూడా ఇండస్ట్రీని డెవలప్ చేస్తారు అనే కాన్సెప్ట్ ఏదైతే ఈ ఇన్సిడెంట్లో చెప్పడం వల్ల ఏమవుతుందంటే మాకేమైనా ఇబ్బంది పడితే మేము వెళ్ళిపోతాము అనే కంటెంట్ని బలంగా చూపించారు. దానివల్ల ఎక్కువ ప్రచారం జరిగింది. కానీ యాక్చువల్గా అల్లు అర్జున్ గారి ఇష్యూ ఉన్నా లేకపోయినా లేదా రేవంత్ రెడ్డి గారి కఠిన చర్యలు తీసుకోకపోయినా ఇండస్ట్రీ అనేది విశాఖపట్నంలో డెవలప్ చేయడానికి అన్ని ప్రయత్నాలు జరుగుతున్నాయి. సో దానివల్ల వెళ్ళిపోతున్నారు అనేది ఒక దాన్ని క్రియేట్ చేశారు. అలా అంటే ఇండస్ట్రీని ఇక్కడ కొంచెం పట్టించుకోవడం తక్కువైందని అనుకోవాలంటారా? అసలు అలా అనుకోవాల్సిన అవసరం అయితే ఏం లేదు. ఎందుకంటే ఏ ప్రభుత్వమైనా సానుకూలంగా ఉండాలని అనుకుంటారు, నెగిటివ్గా ఉండాలి, ఈ ఇండస్ట్రీకి సంబంధించిన ఏదైతే ట్యాక్స్ ఉంటాయి ఇవన్నీ మనం వదులుకోవాలని ఎవరు కోరుకోరు. అందులో ఎస్పెషల్లీ మన హైదరాబాద్లో మూవీ మేకింగ్ అనేది చాలా హై బడ్జెట్ మూవీస్ తీస్తున్నారు, జాతీయ స్థాయిలో మన మూవీస్ ఆడుతున్నాయి. సో ఇప్పుడు ఇంత ఏమంటారు దాని వాతావరణం బలంగా ఉన్నప్పుడు ఫిల్మ్ ఇండస్ట్రీకి చాలా బలమైన వాతావరణం, ఇప్పుడు దాన్ని కదిలించడం డిస్టర్బ్ చేసే ప్రయత్నాలు ఎవరు చేయరు. అంటే ఇండస్ట్రీ అక్కడ ఇక్కడ ఉంది కదా, 2 బోర్డులు ఉన్నాయి, 2 ఇది ఉన్నాయి, అన్నీ 2 ఛాంబర్లు అన్నీ ఉన్నాయి. అంటే 2 రాష్ట్రాల మధ్య ప్రేక్షకులు ఉన్నారు. సో ఈ తెలుగు ఫిల్మ్ స్టార్స్, తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీకి సంబంధించిన వాళ్ళు ఆ ప్రభుత్వానికి ఈ ప్రభుత్వానికి మధ్య నలిగిపోతున్నారు అనుకోవచ్చు అంటారా? ఎవరు ప్రేక్షకులు కాదు, ఇండస్ట్రీ పెద్దలు ఖచ్చితంగా అనుకోవచ్చు. ఖచ్చితంగా నలిగిపోతారు. ఎందుకంటే అది మనం ఏవైతే రెండు రాష్ట్రాలకు సంబంధించిన అంశం. ఇండస్ట్రీ కూడా విశాఖపట్నం అనేది ఆంధ్రప్రదేశ్, హైదరాబాద్ అనేది తెలంగాణ. ఎప్పుడైతే 2 రాష్ట్రాల అంశం ఎవరికి వచ్చినా సరే అది నలిగిపోవాల్సిందే. అది బిజినెస్ అయినా, మూవీ మేకింగ్ అయినా, లేకపోతే రాజకీయ నాయకులు కూడా అంతే. సో అప్పుడు రాజకీయ నాయకులు ఏ రకంగా నలిగిపోయారో ఇప్పుడు ఖచ్చితంగా ఫిల్మ్ ఇండస్ట్రీ నలిగిపోతారు. ఇక్కడ మీరు ఎందుకు సఫర్ అవుతున్నారు, అక్కడ రండి అని వాళ్ళు పిలుస్తారు. సో అక్కడ ఎందుకు, ఇక్కడ ఆల్రెడీ ఉన్నారు కదని వీళ్ళు అంటారు. సో నలిగిపోవడం అనేది వాస్తవం. అంటే ప్రభుత్వానికి అన్న చెల్లింపులు చేయాలి, లేదంటే ప్రభుత్వానికి కొంచెం ఇండస్ట్రీ తరపు నుంచి ఏదైనా చేయాలంటే రెండు చేతులు ఇవ్వాల్సి వస్తుందా ఆ ప్రభుత్వానికి ఈ ప్రభుత్వానికి? దానివల్ల ఇద్దరికి చెల్లింపులు చేయాల్సిన అవసరం ఉందంటారా? అందుకే అక్కడ మూవీ మేకింగ్ అనేది సపరేట్ ఉంది, ఇక్కడ మూవీ మేకింగ్ అనేది సపరేట్ ఉంది. ఇప్పుడు ఒక మూవీ అక్కడెక్కడ అంటే అక్కడెక్కడ కలెక్షన్ కూడా అక్కడెక్కడ వస్తుంది కదా, కలెక్షన్ కూడా మీకు అక్కడెక్కడే వస్తుంది కదా. కాబట్టి అది మీకు తాత్కాలికంగా కొంత ఇబ్బందిగా ఉండొచ్చేమో, కానీ రొటేషన్ బలంగా జరిగినప్పుడు అది పెద్ద సమస్యగా ఉండదు. ఓకే అండి, థ్యాంక్ యూ.